నమస్తే మామ. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో మా అక్కలు వచ్చారని చెప్పినా కదా, వాళ్ళైతే ఇలా గారెలు చేస్తారన్నారు. ఆ గారెలు చేసే వీడియో మీకు మొత్తం చూపెడతా. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎంత టేస్ట్ ఉంటాయి అని కూడా చెప్తా మీకు లాస్ట్ వరకు. వీడియో అయితే మొత్తం చూడు మామ, ఓకేనా? చూద్దాం ఇక. మామ పిండి ఇవి ఏంటి అక్క? కొత్తిమీరల పొడి అట. మిక్సీ పట్టిర్రు, కొత్తిమీరల పొడి ఎత్తుర్రు. ఇవి ఏంటి చెప్ప, ఇక మీరే చెప్పుర్రు. ఇది ఏం చేస్తుర్రు వీళ్ళు? మామ బియ్యం పిండి, కొత్తిమీరల పొడి, నెక్స్ట్ వచ్చేసి చూడరు. ఇక నెక్స్ట్ ఏమవుతుంది మామ? ఎల్లిగడ్డలు మిక్సీ పట్టుడు అక్క. ఎల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి మామ. అలా కొంచెం జీలకర్ర వేసుకోరు మామ. ఇవి ఏం చేస్తారో నాకు కూడా తెలియదు, కానీ అలా అయితే జీలకర్ర తీసుకోరు. లాస్ట్కి చెప్తా. మామ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా మామ మా ఇంటి పక్క పట్టి ఉంటుంది. ఇది కూడా కళ్యామాకు మామ. కళ్యామాకు వేసుకుంటారు. ఇవి ఏడిపోతాయో ఎటుపోతాయో తెలియదు. ఇక కళ్యామాకు వేసుకోరు మీరు కూడా. మామ గ్రైండ్ పట్టేది. ఇగో ఏంటిది ఇది? ఎల్లిగడ్డను జీలకర్ర వేసారా, అది నీట్గా వేసుకోరు మామ. ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అక్క? మామ అయ్యో నువ్వులు, అడ్డగో నువ్వులు వస్తారు మా వాళ్ళు. పోయి వెరీ గుడ్. ఇంకో విషయం ఏంటిది చెప్పాలా మామ? అయ్యో ఉప్పు ఎత్తారు. ఇప్పుడైతే ఉప్పు ఎత్తారు. అయితే విషయం ఏంటిదంటే మామ, ఇవి వేసేటి గారెప్పాలు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. మా అక్కకు, చిన్నక్కకు పొరాలు బాగానే మంది ఉన్నారు, చిన్నక్కకు పొరాలు బాగానే మంది ఉన్నారు. ఇక అందుకే ఇక ఇట్లా చేస్తారు. ఏం చేస్తారు అంటే, ఎప్పుడు చూడు 10 రూపాయలు అందుకపోడు కొనుక్కొచ్చుడు మా దుకాణంలో తింటే ఇయ్యాలి రేపు బతికేటట్టు ఉన్నారా. అందుకని ఇట్లా అప్పాలు చేసి ఇంట్లో పెట్టారు అనుకో, ఈ అప్పాలు తినుడు కూలర్ వేసుకొని వాడు, అప్పాలు తినుడు కూలర్ వేసుకొని వాడు. అందుకని ఇట్లా చేసి పెడుతుంది మా పెద్దక్క. బయట తినకుండా, పైసలు ఖర్చు కాకుండా ఇట్లా అప్పాలు చేసి పెడుతుంది. కరప్పొడి వేసుకోరు మామయ్య, ఎర్ర కరప్పొడి వేసుకోర్రి. మాది ఎర్రది, మీది ఎట్లుంటుందో మరి. వేసుకొని కలుపుడేనా అక్క? చల్ కలుపు 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 మంచిగా కలుపుకోరు మా. ఇవైతే గారప్పలు అట్లా చేసేటి, ఓకేనా? చేపల పులుసు గారప్పలు మరి మంచిగా ఉండే చూద్దాం ఇక టేస్ట్ ఎట్లుంటుందో. ఇదైతే కలుపురు. ఇక పిండి మంచిగా కలుపుకొని పక్కకెట్టుకోడే మామయ్య. పిండి అయితే మంచిగా కలుపుకొని అయిపోయింది. తర్వాత నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని రెడీ పెట్టుకుందాం. మీరు కూడా మీ పిల్లల్ని బయట తినడు కంటే నాకు తెలిసి ఇట్లా చేసుకోవడం బాగా బెటరు. సో అందుకనే మా అక్క ఇట్లా ఆలోచించి చేస్తుంది. పిల్లల ఆరోగ్యం అంటే ముఖ్యం కాబట్టి మనకు బయట కొనుక తినకుండా ఇట్లయితే మీరు ఇంట్లో వేసుకొని మంచిగా సమ్మర్ పోయేదాకైతే పెట్టుకోరు మామ. చూద్దాం ఇక ఇది ఎక్కడ దాకా పోతుందో గారప్పాలు. ఇప్పుడైతే పిండి కలుపుకున్నాం కదా. ఇట్లయితే మా వాళ్ళు మంచిగా ముద్దలు చేసిర్రు. ఇక ముద్దలు చేసి దాని మీద ఒత్తుకుంటారు అన్నట్టు. ఇక మాదైతే ఇట్లా మిషన్ ఉంటుంది, మిషన్ మీద ఒత్తుకుంటాం. మరి మీరు ఎట్లా చేసుకుంటారో మాకు తెలియదు, కానీ ఇదైతే మా పద్ధతి. ఇది ఇట్లా తీసుకొని ఇక్కడ వేసుడే మామ. ఇట్లా వేసినాక కథం సీదా తీసుకొచ్చి నల్లగా కనబడుతుందిగా కంచుట్లు వేసుడే. కంచుట్లు వేస్తే కథం అటు ఇటు చూసి 2-3 సార్లు బొర్రలేసినాం అనుకో నల్లగా అవుతాయి కథం మామ. ఇక తినుడే ఇక ఎట్లుంటుందో చూద్దాం ఇక మామ. నల్లగా అయిన తర్వాత ఇక గారప్పలు చూసిరా, మా గారప్పలు ఇట్లా అయినాయి. వేరే లెవెల్ ఉంటాయి మా టేస్టీగా, ఓకేనా? ఉందాం మరి ఇక అమ్మా. ఇప్పుడైతే చెప్పినా కదా ఇవి చేసుకుందాం. ఒకసారి మా కోళ్ళ టేస్ట్ ఎట్లుందో చెప్తుందట, తిని ఒకసారి తినరా. అయ్యో మొత్తం నవలకు సూపర్ ఉందంటావు, నాగర్ అవుతుంది మళ్ళా. మొత్తం నవలు ఎట్లుంది చెప్పు. మంచిగా ఉందా? రియల్గా మంచిగా ఉందా? రైట్, లైక్ చేసుకోరని చెప్పు.